అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు బిందుశ్రీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ నా మార్నింగ్ రొటీన్ని మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. ఖచ్చితంగా ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది. అలాగే మా వారి కోసం నేను చేసే పనులు ఏంటి అన్నది కూడా చూపించబోతున్నాను. ఇంకా ప్రొద్దున్నే మా వారు ఏంటంటే హాస్పిటల్కి అయితే వెళ్తున్నారనమాట. అంటే ఏం లేదండి, ఆయనకి షుగర్ ఉంది. ఇంకా మంత్లీ మెడిసిన్ అయితే తెచ్చేసుకోవడానికి వెళ్తూ ఉంటాం. యాక్చువల్గా అయితే మేము మొత్తం అందరం వెళ్ళే వాళ్ళం, నలుగురు వెళ్ళేవాళ్ళం. ఇంకా కోవిడ్ టైం కదా, ఇంకా చిన్నపిల్లలతో హాస్పిటల్లో తిరగటం ఎందుకులే అనేసి ఇంకా మా వారు ఏంటంటే స్కూటీ మీద అయితే వెళ్ళొచ్చేస్తున్నారనమాట. ఇంకా ఆయన వెళ్లే ముందు ఆయనకు కావాల్సినవి అన్ని కూడా ఇలాగా రెడీ చేసి పెట్టేస్తూ ఉంటాను ఇప్పుడు కూడాను. ఇంకా ఆయన ప్రొద్దున లెగ్గానే దీపారాధన చేసుకుంటారండి. మాక్సిమం మా వారే చేస్తారు. ఇంకా మా వారికి కుదరకపోతేనే నేను దీపారాధన చేస్తాను. ఇంకా దానికోసం అనేసి ముందుగా పూజ గది అది శుభ్రం చేసేసి పూజ గది మాపు పెట్టేసి ముగ్గులు పెట్టేసి అలాగే కిందకి వెళ్ళి వాకిట్లో ముగ్గులు అయి పెట్టేసి ఇంకా ఈ లోపుగా నేను పైకి వచ్చేసి మా వారి స్నానంకి వెళ్ళి వచ్చే లోపుగా ఇగోండి మా వారికి కావాల్సిన బట్టలు అవి కూడా తీసేస్తున్నాను. ఇంకా ఆయన రెడీ అవ్వటానికి పౌడర్ అది రాసుకోవడానికి కావాల్సినవి కూడా అన్ని తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాను అనమాట. ఇలా మా వారికి ప్రతిదీ వెనకాల చేయాల్సి ఉంటది. ఇంకా ఆయనకి ఒక్కటి కూడా తీసుకుంటాను రాదు. మా వారికి అలా నేను అలవాటు చేశాను పెళ్ళైన కొత్తలో. ఇంక ఇప్పుడు పిల్లలు పుట్టాక చాలా ఇబ్బంది అవుతుంది. ఆ పనులన్నీ చూసుకునే లోపు ఈ లోపుగా పాలు అయితే పొంగిపోయినాయి అనమాట. ఇంక ఇప్పుడైతే పిల్లలకైతే పాలు కలిపేస్తున్నాను. ఇంకా హార్లిక్స్ అయితే తీసుకున్నానండి. హార్లిక్స్కి చిన్న బాటిల్ ఏదో ఫ్రీ వస్తుంది అంటే మనలో చాలా మంది ఇలాగ డబ్బాలు ఏవో ఫ్రీ వస్తున్నాయి అనేసి కొనేసి వాడేస్తూ ఉంటాం కదా. అలా ఎంతమంది కొంటారు అనేది నాకు కామెంట్ చేయండి. నాకు ఏదైనా ఒక కొత్త డబ్బా వస్తుంది అంటే అది ఖచ్చితంగా కొనేస్తాను. నాకు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా అదొక చెడ్డ అలవాటు ఉంది నాకు. ఇంకా అదైతే మార్చుకోవాలి. ఇంకా నాకైతే బూస్ట్కి ఒక చిన్న డబ్బా రెడ్ కలర్ డబ్బా ఆఫర్ ఉంది అంటే ఇంకా తీసేసుకున్నాను అనమాట. నాకు ఎంత బాగా నచ్చిందో ఆ డబ్బా. ఇంకా మా తీర్థశ్రీ బిందుశ్రీ అయితే ఆ డబ్బాల కోసం కొట్టుకుంటున్నారు. మా వారు అన్నారు, నువ్వు కొనుక్కునేదేదో రెండు కొనేయచ్చు కదా, ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటున్నారు, వాళ్ళిద్దరితోటి తలనొప్పి అయిపోతుంది, ఇంకా రేపు వెళ్ళినప్పుడు రెండు కూడా కొనుక్కొచ్చేసుకో, ఇంకోటి కూడా కొనుక్కొచ్చేసాయి అనేసి అని అన్నారనమాట. ఇంకా అదే నాకు అనిపించింది, ఏదైనా కొంటే కనుక రెండు కొనాలి. ఇద్దరు పిల్లలు ఉన్నారు అంటే ఒక్కదికు తెచ్చాము అంటే దానికోసం కొట్టుకుని ఇల్లంతా రచ్చ చేస్తూ ఉంటారు. మా పిల్లలు అయితే మరీ దారుణం అనమాట. ఇంకా మా వారు బయటికి వెళ్ళాలి కాబట్టి ఇంకా పొయ్యేది కూడా ఏమి తోమకుండా ఆయనకైతే ముందు టిఫిన్ అండ్ టీ ఇచ్చేసాను. ఇంకా మగవాళ్ళు ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు నేను పొయ్యి తోమాలి, నేను ఇల్లు ఊడవాలి, అప్పుడే మీకు టీ ఇస్తాను పాలు ఇస్తాను అన్నాం అనుకోండి, వాళ్ళు తిట్టుకోకుండా మనకి ఇంట్లో కూడా ఏదో ఒక చిన్న చితకో గొడవ అయిపోతూ ఉంటుంది. అవన్నీ పెట్టుకోకుండా మనకి ఖాళీగా ఉన్నప్పుడు మనం చేసుకుందాం, కానీ మగవాళ్ళకి బిజీ అన్నప్పుడు వాళ్ళకి కావాల్సినవి కూడా ఇచ్చేస్తూ ఉండండి. చాలా మంది చాదస్తంగా నేను ఇదే చేశాకే అప్పుడు మీకు ఇస్తాను అని పెట్టుకుంటూ ఉంటారు. అలాంటివి కొంచెం కొన్నిసార్లు స్కిప్ చేసుకుంటూమే మంచిదేమో అని నా అభిప్రాయం. అండ్ ఇంక ఇప్పుడు ఏంటంటే పొయ్యేది కూడా నీట్ గా తోమేసుకుని ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పొయ్యి మీద రేకులు అవి కూడా అంట్లో అయితే వేసేసుకున్నాను. అవి అయితే తోముకోవాలి. ఇంకా అవి తోమాలి అంటే ఇందులో కొన్ని అంట్లు ఉన్నాయండి. ఈ అంట్లు పొట్టును అయితే ఖాళీ చేయాలి. అసలు అంట్లు చూపిస్తాను చూసారా ఎన్ని ఉన్నాయో. నైట్ అయితే తోమలేదు. ఇంకా ప్రొద్దున్నే చూసేటప్పటికి ఆ అంట్లన్నీ తోమేటప్పటికి నిజంగా ఎంత హింస అనిపిస్తుందో. అందుకని ఇవాళ అయితే నైట్ మొత్తం అంతా పని అంతా చేసేసుకున్నాను. ఇది నేను పొద్దున్న తీసిన వీడియోకి నైట్ అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఇంకా నైట్ వాయిస్ ఓవర్ ఇచ్చి నైట్ ఇంకా ప్లేలిస్ట్ లో పెట్టేస్తాను అనమాట. ఇంకా ప్రొద్దున్నే అప్లోడ్ అయ్యేలాగా. ఇంకా ఇలాగ చూసారుగా పొయ్యి మీద ముగ్గులు ఎలా వేసానో. చొక్కల ముగ్గు మీకు నచ్చిందా? పొయ్యి మీద వేసింది. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే అంట్లు అవి కూడా తోమేసి ఎక్కడెక్కడ పెట్టేసుకున్నాను. ఇంక ఈ లోపుగా ఏంటంటే పిల్లలకి దోశలు వేద్దాము అనేసి ఇంకా గుడ్లు అయితే దోశ పిండిలో బ్రేక్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇలా దోశలు ఒకసారి వేసి చూడండి, చాలా బాగుంటది. ఇంకా మా తీర్థశ్రీ ఏంటంటే ఈ మధ్యకాలంలో అసలు గుడ్డు తిన్నని చాలా మారం చేస్తుందనమాట. ఇంకా ఉడకబెట్టి పెట్టిన ఆమ్లెట్ వేసినా కూడా తిన్ను అంటుంది. ఇంకా అందుకని ఇలా దోశల్లో అయితే కలిపేసి ఇస్తున్నా. ఇంకా దానికి తెలియట్లేదు కాబట్టి చక్కగా తినేస్తుంది. ఇంకొంచెం ఎదిగితే ఆ ఫ్లేవర్ కూడా కనిపెట్టి వద్దు అంటదో ఏమిటో. ఇంక ఇప్పుడైతే దోశలు అయితే వేసేస్తున్నాను. పిల్లలకి దోశలు వేసి ఇచ్చేసాను అంటే చాలా పెద్ద పని అయిపోయినట్టే నాకు మాత్రం. ఈ దోశ పిండి ఏంటంటే మనం ఎగ్ కలిపినప్పుడు కొంచెం పల్చగా వేసుకోవాలన్నమాట. అప్పుడే చక్కగా క్రిస్పీగా వస్తాయి. ఒక్కసారి నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఫస్ట్లో కూడా ఇలాగా వేస్తే అసలు బాగుంటుందా బాగోదా ఎందుకు వచ్చిందిలే అనేసి అనుకునేదాన్ని. కాకపోతే ఇలా మనం అట్టుపిండిలోనే బ్రేక్ చేసుకుని కలిపేసుకుని వేస్తే అసలు భలే టేస్ట్ ఉందనమాట. నాకు చాలా బాగా నచ్చింది. ఇంక అందుకే పిల్లలకి వేసినప్పుడు ఒక్కోసారి నేను కూడా తినేస్తూ ఉంటా, అంత బాగా నచ్చుతుంది. అండ్ చాలా రోజుల తర్వాత అంటే 2 వారాల తర్వాత నేను ఇవాళ టిఫిన్ అయితే చేశాను. ఇంక ఇవాళంతా కూడా చిన్న చితక మిస్టేక్స్ అయితే చేశాను అనమాట. ఇంకా రేపటి నుంచి అయితే చాలా
స్ట్రిక్ట్‌గా అయితే డైట్ చేయాలి. ఎందుకంటే 5 కేజీలు తగ్గాక మళ్ళీ ఇలాంటి మిస్టేక్స్ చేశాను అనుకోండి, మళ్ళీ తగ్గిన వేస్ట్ కాస్త పెరిగిపోతది. అలాగే ఇంకోటేంటంటే 5 కేజీలు తగ్గడం అంటే నేను చాలా కష్టపడ్డానండి. అసలు నేను ఫుడ్ అయితే ఎంత ఎక్కువగా తినేదాన్నో, అలాంటిది ఫుడ్ మొత్తం ఒకేసారి ఆపేయటంతోటి నిజంగా నాకైతే చాలా కష్టం అనిపించింది. ఒక్క క్షణంలో అయితే డైటు లేదు, ఏమీ లేదు, పక్కన పడేసి ముందు హాయిగా తినేద్దాము అని అయితే అనిపించేది. ఆ తర్వాత నాకున్న సమస్యలన్నీ గుర్తు తెచ్చుకుంటే వద్దులే బాబు డైటే చేద్దాము అని అయితే అనిపించేదనమాట. అసలు నిద్ర లెగ్గానే మంచం మీద నుంచి లేసి నడుస్తానికైతే నేను సాఫీగా నడిచేదాన్ని కాదు. కుంటూ నడిచేదాన్ని. ఎందుకంటే పాదాల కాడ ఉండే మాడాలు అన్నవి నొప్పులొచ్చేసాయనమాట నా వెయిట్‌కి. అసలు ఈ డైట్ చేయటం స్టార్ట్ చేశాక చాలా రిలీఫ్ అయితే వచ్చిందనమాట. ఇంకిప్పుడు ఇవాళైతే దోస అయితే తినేస్తున్నాను. 2 వారాల తర్వాత దోస తింటుంటే నా ఫీలింగ్ ఉంది చూడండి. అస్సలు నిజంగా మాటల్లో చెప్పలేకపోతున్నా. ఎన్నో సంవత్సరాల తర్వాత ఫుడ్ తింటే ఏ ఫీల్ అయితే వస్తుందో ఆ ఫీల్ అయితే వచ్చిందనమాట. ఆ ఫుడ్‌ని ఆస్వాదిస్తూ తింటుంటే నిజంగా నాకు ఇంకా ఇంతకంటే జీవితానికి ఏం కావాలి చెప్పండి అని అనిపించింది. ఇంకా ఫుడ్ లవర్స్ ఎవరైనా డైట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. నార్మల్‌గా ఉన్నవాళ్ళు డైట్ చేయటం వేరు గానీ, ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు డైట్ చేయటం అంటే అసలు అంత ఈజీ కాదు. దానికోసం ఒక మినీ యుద్ధం మనతో మనమే చేయాలన్నమాట. నేను ఎంత కష్టపడి 5 కేజీలు తగ్గాను అన్నది నాకే తెలుసు. బట్ ఇవాళైతే అక్కడక్కడ అయితే నేను డబల్ తినేసాననమాట. కాకపోతే ఆ వెయిట్ అన్నది కూడా నేను నెక్స్ట్ రోజైతే ఖచ్చితంగా తగ్గిచ్చేసుకుంటా. ఇంకొక కట్టు అయితే తినేసాననమాట. ఇంకొక కట్టు తినేసాను కాబట్టి ఇంకేమీ చేయలేము. ఇంకా దీనిదంతా ఇవాళంతా పోయినట్టే. ఇంక డైట్ ఇవాళ ఈ రోజునైతే చీట్ డే కింద లెక్కేసుకుంటాం. ఇంకంతే మనం డైట్ చేసేటప్పుడు అప్పుడప్పుడు చీటింగ్ చేయొచ్చు కాబట్టి ఇంకా అలా లెక్కేసుకుంటాను. ఇంక ఈలోపుగా పాలొచ్చినాయండి. పాలు పొయ్యి మీద పెట్టాను. పాలు కాగిపోయి పొంగిపోయినాయి అనమాట. నేను ఈలోపుగా మా చిన్నదానికి నిద్రిద్దామని చూసేటప్పటికి అది పడుకుంటామేమో గానీ మొత్తం పాలన్నీ పొంగినాయి. ఇంక మా వారైతే హాస్పిటల్ నుంచి వచ్చేసారు. ఆయనకి టాబ్లెట్లు కూడా ఇచ్చేసాను. ఆయన చూస్తున్నారుగా ఇన్ని టాబ్లెట్లు అయితే వాడతారు. అసలు మా వారికి ఇంకొక మెడిసిన్ షాపే ఉన్నట్టనమాట. షుగర్ రాకుండానే చూసుకోవాలి గానీ వన్స్ ఒకసారి వచ్చాక దానికి కంటిన్యూ మెడిసిన్ అయితే తీసుకోవాలండి. ఇంకా లక్కీ ఏంటంటే మా వారికి ఎప్పుడు కూడా టిఫిన్ చేశాక 200 ఉంటుంది. టిఫిన్ చేయకపోతే 120 అలా ఉంటదనమాట. షుగర్ అన్నది కొంచెం కంట్రోల్‌లోనే ఉంటది. ఎప్పుడైనా ఒక మామిడి పండు అలా తినేసారంటే కొంచెం పెరుగుతది. అప్పుడు మాత్రం టాబ్లెట్ అన్నది డబల్ వేసేస్తూ ఉంటారు. అలాగా షుగర్ అనేది మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. ఇంక ఈలోపుగా రైస్ అయితే కడిగేసి పొయ్యి మీద పెట్టేసానండి. ఇంక ఈలోపుగా దోసకాయి, ఎండు రొయ్యలు అయితే వండుదాం అనుకుంటున్నా. ఈ రొయ్యలు మనకి పెద్ద పెద్ద రొయ్యల్లాగా ఉండవు చూసారుగా. ఇది ఎంత చిన్నగున్నాయో చీర మీన ఎలా పడతారో ఈ రొయ్యలను కూడా అలాగే చీరతో పడుతూ ఉంటారండి. ఇదైతే చాలా బావుంటుంది. ఇది క్లీన్ చేయటం గానీ, అలాగే బాగు చేయటం గానీ చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. మీకైతే చూపించలేదు. ఒక 1 అవర్ నానబెట్టేసి ఇంకా మట్టి లేకుండా మొత్తం అంతా దేవేసేయాలి. పప్పు కడిగేటప్పుడు ఎలా మనం పొట్టుని దేవుతామో ఆ విధంగా ఈ రొయ్యలన్నీ కూడా చక్కగా దేవేసి ఇలాగా ఆయిల్‌లో వేసి వేపేసి పక్కకు తీసేసుకున్నాను. ఇప్పుడైతే ఒక పెద్ద ఉల్లిపాయ సన్నని తరుగు వేసుకుని చక్కగా ఈ ఉల్లిపాయలన్నీ కూడా బాగా వేగాలండి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడగా సాల్ట్ అనేది వేసేసుకుని ఒకసారి అయితే కలిపేసుకుని ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న దోసకాయ కూడా వేసేసుకుంటున్నాను. దోసకాయ వేసి ఒకసారి కలిపేసుకుని ఈ దోసకాయ అంతా చక్కగా మగ్గాలన్నమాట. ఇలా మగ్గించుకున్న దోసకాయలో మనం చక్కగా ఒక 2 టమాటాలని ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసేసుకుని వేసేసుకోవాలి. ఈ టమాటాల్లో ఉండేటువంటి పచ్చి అంతా పోయి వాటర్ అంతా ఎగిరిపోయేదాకా చక్కగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు, ఒక 2 పచ్చిమిరపకాయ చీరుకలు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకుంటాం వల్ల టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ముందు ఆయిల్‌లో వేపేసుకునేదానికి ఇలా వేపేదానికి డిఫరెంట్‌గా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. అలాగే చిటికెడంత పసుపు, అలాగే కారము, ఇప్పుడు వేపుకున్న రొయ్యలను కూడా వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. మనకి కారంలో ఉన్న పచ్చి వాసన అంతా పోయేదాకా చక్కగా వేపుకోవాలన్నమాట. ఒక 10 నిమిషాల పాటు ఇదంతా చక్కగా వేగేసాక ఇప్పుడు మనం ఒక చిన్న గ్లాసుడు వాటర్ అయితే వేయాలండి. ఇలా ఈ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఈ కర్రీని దగ్గరగా అవనివ్వటమే. చాలా సింపుల్‌గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రొయ్యలు ఎప్పుడైనా దొరికినప్పుడు ఒక్కసారి తీసుకోండి. అసలు ఒక్కసారి తీసుకున్నామంటే ఎన్ని రకాలుగా వాడచ్చో. దీంతోటి రొయ్య పొట్టు చారు కూడా చేయొచ్చు. అది ఎప్పుడైనా ఒకసారి చూపిస్తాను. ఈ లోపుగా నాకు రైస్ కూడా ఉడికిపోయింది. రైస్ అయితే వార్చేసుకుంటున్నాను. ఇలా రైస్ వార్చుకుంటాం వల్ల మనకి రైస్‌లో ఉండేటువంటి స్వీట్
వెయిట్ అన్నది తగ్గి మనకి షుగర్ అన్నది పెరగకుండా ఉంటది. ఎప్పుడైనా గానీ వైట్ రైస్ తింటున్న వాళ్ళైతే గనక ఇలాగ అన్నాన్ని వాచుకొని తినటానికి ట్రై చేయండి. ఇంక ఇప్పుడు కర్రీ అయితే అయిపోయిందనమాట. నిన్నటి చేపల పులుసు కొంచెం ఉంటే ఆ చేపల పులుసు కూడా వేసుకున్నాను. ఇగోని చూస్తున్నారా ఇంత కొంచెం అన్నం తిన్నాను. అదే విడిగా అయితే కొంచెం నిండా పెట్టుకొని తినేదాన్ని. ఈ డైట్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇలాగే ఉందనమాట నా ఫుడ్. ఇదిగోండి ఇక్కడితో వీడియో అయితే అయిపోయింది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.